హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు లేటెస్ట్ గా జరిగినటువంటి 2024 ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ కు సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఉన్నాయి. 1 నుంచి 10 ప్రశ్నలు ఉంటాయి. 10 ప్రశ్నలకు సంబంధించిన వివరణ కూడా ఈ వీడియోలో ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో ప్రమోట్ అవుతుంది, చాలా మందికి పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇందులో మొదటి ప్రశ్న, అన్రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి గెలిచిన అతిపిన్న వయస్కుడైన గిరిజన మహిళ ఎవరు? అన్రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి గెలిచిన అతిపిన్న వయస్కుడైన గిరిజన మహిళ ఎవరు? దీనికి సంబంధించిన సరైన సమాధానం ప్రియాంక జార్కిహోలీ. కర్ణాటకలోని చిక్కోడి స్థానం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ టికెట్ పై ప్రియాంక పోటీ చేశారు. ఆమె సిట్టింగ్ ఎంపీ అన్నా సాహెబ్ జోలేపై 1,20,000 కంటే ఎక్కువ ఓట్లతో గెలుపొందారు. ఈ విజయంతో జనరల్ కేటగిరీ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో గెలిచిన తొలి గిరిజన మహిళగా ప్రియాంక నిలిచింది. రెండో ప్రశ్న, ఎన్నికల్లో అత్యధిక ఓట్ల తేడాతో గెలిచిన అభ్యర్థి ఎవరు? ఎన్నికల్లో అత్యధిక ఓట్ల తేడాతో గెలిచిన అభ్యర్థి ఎవరు? శంకర్ లాల్వానీ. మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ స్థానంలో బీజేపీకి చెందిన ప్రస్తుత ఎంపీ శంకర్ లాల్వానీ 10,08,000 ఓట్లతో విజయం సాధించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఈ ఓట్ల తేడా అత్యధికం. విశేషం ఏమిటంటే 102 లక్షలకు పైగా ర్యాంకుతో 2వ స్థానంలో నిలిచింది. మూడో ప్రశ్న, కింది వాటిలో ఎవరు తక్కువ ఓట్ల తేడాతో ఎన్నికల్లో గెలిచారు? కింది వారిలో ఎవరు తక్కువ ఓట్ల తేడాతో ఎన్నికల్లో గెలిచారు? రవీంద్ర దత్తారం వైకర్. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానంలో ఏక్నాథ్ షిండే శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారం వైకర్ కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయన శివసేన యూబీటీ అభ్యర్థి అమోల్ గజానన్ కీర్తికర్ పై విజయం సాధించారు. వైకర్కు మొత్తం 4,52,644 ఓట్లు రాగా కీర్తికర్కు 4,52,596 ఓట్లు వచ్చినాయి. నాలుగో ప్రశ్న, 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఎన్ని సీట్లు గెలుచుకుంది? 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఎన్ని సీట్లు గెలుచుకుంది? 293 సీట్లు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ 293 స్థానాల్లో విజయం సాధించగలిగింది. అందులో బీజేపీ 240 స్థానాలను గెలుచుకుని కూటమిలో అతిపెద్ద భాగమైంది. బీజేపీ తర్వాతి స్థానంలో టీడీపీ 16, జేడీయూ 12 స్థానాల్లో నిలిచాయి. ఐదో ప్రశ్న, 2024 ఎన్నికల్లో ఐఎన్డీఐ కూటమి ఎన్ని లోక్సభ నియోజకవర్గాలను గెలుచుకోగలిగింది? 2024 ఎన్నికల్లో ఐఎన్డీఐఏ కూటమి ఎన్ని లోక్సభ నియోజకవర్గాలను గెలుచుకోగలిగింది? 234 సీట్లు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఐఎన్డీఐ కూటమి మొత్తం 234 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 99 లోక్సభ స్థానాల్లో విజయాన్ని నమోదు చేసింది. ఇది 2019 లోక్సభ ఎన్నికల్లో 52 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగిన దాని గత పనితీరు కంటే గణనీయమైన మెరుగుదల. 37 లోక్సభ స్థానాలను గెలుచుకున్న ఎస్పీ కాంగ్రెస్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఆరో ప్రశ్న, ప్రతిపక్ష నాయకుడిని నియమించడానికి అర్హత పొందడానికి పార్టీకి అవసరమైన కనీస లోక్సభ స్థానాల సంఖ్య ఎంత? ప్రతిపక్ష నాయకుడిని నియమించడానికి అర్హత పొందడానికి పార్టీకి అవసరమైన కనీస లోక్సభ స్థానాల సంఖ్య ఎంత? 55 సీట్లు. ఒక పార్టీ సభకు ప్రతిపక్ష నాయకుడిని నియమించాలంటే అది మొత్తం సీట్లలో కనీసం 10% గెలుచుకోవాలి. ప్రస్తుత లోక్సభలో 543, రాజ్యసభలో 243 సీట్లున్నాయి. ప్రభుత్వంలో భాగం కాని 2వ అత్యధిక స్థానాలు కలిగిన పార్టీ తమ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా నామినేట్ చేయవచ్చు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిని నామినేట్ చేయడానికి ఒక పార్టీకి అర్హత సాధించడానికి అవసరమైన కనీస స్థానాల సంఖ్య 55 సీట్లు.
ఏడో ప్రశ్న, కింది వారిలో 2024లో లోక్సభ ఎన్నికలలో గెలిచిన అతిపిన్న వయస్కుడైన అభ్యర్థి ఎవరు? కింది వారిలో 2024 లోక్సభ ఎన్నికలలో గెలిచిన అతిపిన్న వయస్కుడైన అభ్యర్థి ఎవరు? శాంభవి చౌదరి. 18వ లోక్సభ ఎన్నికల 2024లో గెలిచిన అతిపిన్న వయస్కురాలైన అభ్యర్థులలో శాంభవి చౌదరి ఒకరు. ఆమె ఈ ఎన్నికల్లో సమస్తీపూర్ నియోజకవర్గం నుంచి 188,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. జేడీయూ మంత్రి మహేశ్వర్ హజారీ కుమారుడు ఐఎన్సీ అభ్యర్థి సన్నీ హజారీపై ఆమె విజయం సాధించారు. సమాజ్వాద్ పార్టీ నుండి పుష్పేంద్ర సరోజ్ మరియు ప్రియా సరోజ్ మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి సంజనా జాతవ్ 25 సంవత్సరాల వయస్సులో 18వ లోక్సభ ఎన్నికల 2024లో విజయం సాధించగలిగిన ఇతర ముగ్గురు అభ్యర్థులు. 8వ ప్రశ్న, 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన అతిపెద్ద అభ్యర్థి ఎవరు? 2024 లోక్సభ ఎన్నికలలో గెలిచిన అతిపెద్ద అభ్యర్థి ఎవరు? టిఆర్ బాలు. డిఎంకే అభ్యర్థి టిఆర్ బాలు 82 ఏళ్ల వయసులో వరుసగా మూడోసారి తమిళనాడు రాష్ట్రంలోని శ్రీ పెరంపుదూర్ నియోజకవర్గంలో విజయం సాధించారు. దీంతో ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్నికైన అత్యంత వయోవృద్ధుడిగా నిలిచారు. 9వ ప్రశ్న, ఏ నియోజకవర్గంలోని పౌరులు అత్యధికంగా నోటా ఓట్లను నొక్కారు? ఏ నియోజకవర్గంలోని పౌరులు అత్యధికంగా నోటా ఓట్లను నొక్కారు? ఇండూర్. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఇండూరులోని మధ్యప్రదేశ్ స్థానంలో నోటాకు 2 లక్షలకు పైగా ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా నామినేషన్ ప్రక్రియ చివరి రోజున ఇండోర్కు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకొని బీజేపీలో చేరారు. 2,18,674 ఓట్లతో నోటాకు అత్యధిక ఓట్లు రావడం కొత్త రికార్డు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన శంకర్ లాల్వాని అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 10వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస లోక్సభ స్థానాల సంఖ్య ఎంత? సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస లోక్సభ స్థానాల సంఖ్య ఎంత? 272 సీట్లు. ఒక పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అర్హత సాధించాలంటే 272 సీట్ల మ్యాజికల్ నెంబర్ను తాకాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే లోక్సభలో ఒక పార్టీ 50% పైగా సీట్లు గెలుపొందాలి. లోక్సభలో 543 స్థానాలు ఉండగా 50% అంటే 272 సీట్లు గెలిస్తే ఆ కూటమి గెలిచినట్టు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను మీ దోస్తులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.